విద్యా కమిషన్కు పచ్చ జెండా. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. త్వరలో చైర్మన్, 3 సభ్యుల నియామకం. మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి. శిశు విద్య నుంచి వర్సిటీ విద్య వరకు సమగ్ర విధాన రూపకల్పన కమిషన్ లక్ష్యం. తెలంగాణ విద్యా కమిషన్ టీఈసీ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ప్రధానంగా అన్ని రకాల విద్యలో నాణ్యత పెంపొందించడమే లక్ష్యంగా అవసరమైన విధానాలను రూపొందించి కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. విద్యారంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను ఆకలింపు చేసుకొని చర్చించి విధానపరమైన నిర్ణయాలను తీసుకునేందుకు ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. పైలట్ అధ్యయనాలు, విధాన పత్రాల రూపకల్పనకు సంప్రదింపులు, మార్గదర్శకాలు, నిబంధనలు తదితర వాటి కోసం సహకరిస్తుంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం జీవో 22 జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతూ రాగా ఎట్టకేలకు అది కార్యరూపం దాల్చింది. కమిషన్లో చైర్మన్, సభ్యులుగా 3 విద్యారంగ నిపుణులు, మెంబర్ సెక్రటరీ ఉంటారు. అధికారేతర సభ్యుల పదవీ కాలం. కమిషన్ కార్యకలాపాల సమన్వయానికి ఏదైనా ఒక ప్రభుత్వ విభాగాధిపతి స్థాయి హోదా ఉన్న అధికారిని మెంబర్ సెక్రటరీగా నియమిస్తారు. అంటే ఐఏఎస్ అధికారిని ఆ హోదాలో నియమిస్తారు. ప్రభుత్వానికి సిఫారసు చేసేందుకు కమిషన్ వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృత సంప్రదింపులు జరపవచ్చు. లక్ష్యాల సాధనకు అవసరమైన నిపుణులను, కన్సల్టెంట్లను, వృత్తి నిపుణులను నియమించుకోవచ్చు. డిప్యుటేషన్ లేదా ఓడీపై విద్యాశాఖలో ఉద్యోగుల సేవలను వినియోగించుకోవచ్చు.